చూడమ్మా, హుయాంగ్ సాంగ్. ఈ హుయాంగ్ సాంగ్ రాసిన బుక్ ఏంటి సార్ అంటే సియుకి. మరి ఈ హుయాంగ్ సాంగ్ అనేవారు ఎవరి టైం పీరియడ్ వచ్చారంటే హర్షవర్ధన టైం పీరియడ్ లో వచ్చాడని చెప్పేసి అంటున్నాం. ఈ హుయాంగ్ సాంగ్ ని ఏమని పిలుస్తారంటే కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ లేదా యాత్రికుల రారాజు అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి హుయాంగ్ సాంగ్ ఉన్నాడు కదమ్మా, ఈయన రాసిన బుక్లు ఏమున్నాయి సార్ అంటే బుద్ధిజం గురించి, బుద్ధిజం ఒకటి, బుద్ధిజం ఒకటి, హర్షవర్ధన టైం పీరియడ్ లో జరిగిన మహామోక్ష పరిస్థితుల గురించి రాశాడు అతను. హర్షవర్ధన టైం పీరియడ్, హర్షవర్ధన కాలంలోని జరిగిన మహామోక్ష పరిస్థితుల గురించి, మహామోక్ష పరిషత్ హర్షవర్ధన టైం పీరియడ్ లో జరిగిన మహామోక్ష పరిస్థితుల గురించి ఈ యొక్క హుయాంగ్ సాంగ్ తన యొక్క సియుకి పుస్తకంలో మెన్షన్ చేశాడు. హర్షవర్ధన టైం పీరియడ్ లో జరిగిన మహామోక్ష పరిస్థితుల గురించి ఈ యొక్క సియుకి పుస్తకంలోని మన హుయాంగ్ సాంగ్ గారు రాయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ట్రావెలర్స్ అమ్మా, నెక్స్ట్ వన్ వచ్చేసి పర్షియన్. ఓకేనా, ఈ పర్షియన్ ట్రావెలర్స్ అంటే ఇందాకే చెప్పాను కదా ఆల్ బెరూన్ అని చెప్పేసి, ఆయనే. ఇంకా మళ్ళీ ఎస్పెషల్లీ మీరు కొత్తగా ఏం రాసుకోవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టిబేటియన్ టెక్స్ట్. టిబేటియన్ టెక్స్ట్ టిబేటియన్ టెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే టిబేటియన్ టెక్స్ట్, టిబేటియన్ గంధాలు, టిబేటియన్ టెక్స్ట్. ఓకేనా, మనకి టిబేటియన్ టెక్స్ట్ లో ఎవరు వస్తారు సార్ అంటే తార్నాథ్, 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 తార్నాథ్ ఎవరు వచ్చారు సార్ అంటే టిబేటియన్ టెక్స్ట్ లో పర్సన్ ఎవరు సార్ అంటే తార్నాథ్. మరి తార్నాథ్ రాసిన బుక్ ఏంటి? ది సోర్సెస్ ఆఫ్, రాసుకోండి, ది సోర్సెస్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. ది సోర్సెస్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. లేదా ఇంకో బుక్ కూడా ఉందమ్మెత్తుంది, ది హిస్టరీ ఆఫ్ టిబెట్. ఇది నేను రాసిన బుక్. భారతదేశంలో బుద్ధిజం గురించి రాశాడమ్మా. భారతదేశంలో బుద్ధిజం అనేది ఎలా ఉంది, బుద్ధిజం యొక్క ఇంపార్టెంట్ ఏంటని చెప్పేసి రాశాడు. ఈయన ప్రకారంగా అమ్మా యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, అకార్డింగ్ టు తారనాథ్ ప్రకారంగా అశోకుడు అనేవాడు ఒక వేశ్యకు పుట్టిన కొడుకు అని చెప్పేసి ఈయనే మాట్లాడు. అకార్డింగ్ టు తారనాథ్ ప్రకారంగా అశోక బికేమ్ ఏ బార్న్ టు వేశ్య లేదా ప్రాస్టిట్యూట్ ఉమెన్. అకార్డింగ్ టు తారనాథ్ ప్రకారంగా అశోకుడు అంట, ఈ తారనాథ్ ప్రకారంగా చూడమ్మా, ఈ తారనాథ్ ప్రకారంగా అశోకుడు అనేవాడు ఒక వేశ్యకు పుట్టిన కొడుకు అని చెప్పేసి తన యొక్క బుక్ లో రాయడం అనేది జరిగింది. అకార్డింగ్ టు తారనాథ్ ప్రకారంగా అశోక ఉన్నాడు కదమ్మా, అశోక బికేమ్ ఏ ప్రాస్టిట్యూట్ ఉమెన్ అని చెప్పేసి, అంటే తారనాథ్ ప్రకారంగా అశోకుడు అంట ఒక వేశ్యకు పుట్టిన కొడుకు అని చెప్పేసి తన యొక్క గ్రంథాల్లో వివరించడం అనేది జరిగింది. ఇండియాలో బుద్ధిజం గురించి ఈ యొక్క అశోకుడి గురించి ఈ తారనాథ్ అనేవాడు మనకు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలీజియన్ టెక్స్ట్ అని పెట్టండి. రిలీజియన్ టెక్స్ట్ మత గ్రంథాలు, మత గ్రంథాలు, రిలీజియన్ టెక్స్ట్ మత గ్రంథాలు. ఒక పాయింటే రాసుకోండి అక్కడ, ఏమని ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది రిలీజన్. మతానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తే దాన్ని మత గ్రంథాలు అంటారు. ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది రిలీజన్ దే కాల్డ్ యాజ్ రిలీజియన్ టెక్స్ట్.
మతానికి మాత్రమే, ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది రిలీజన్, ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది రిలీజన్, ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది రిలీజన్. మతానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తే, మతానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తే దాన్ని మత గ్రంథాలు అని చెప్పేసి అంటారు. ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది రిలీజన్, దే కాల్డ్ యాజ్ రిలీజన్ టెక్స్ట్. మరి ఏంటి సార్ ఈ యొక్క రిలీజన్ టెక్స్ట్లు అంటే, సింపుల్గా మీరు హిందూయిజం టెక్స్ట్ అని పెట్టండి. హిందూయిజం టెక్స్ట్, హిందూ మత గ్రంథాలమ్మా, హిందూ మత గ్రంథాలు. రిలీజన్ టెక్స్ట్ లో హిందూయిజం టెక్స్ట్ అని పెట్టండి. హిందూ మత గ్రంథాలు అని పిలుస్తారు. మరి హిందూ మత గ్రంథాలు అంటే ఏంటి? భగవద్గీత, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ఎపిక్స్, ఎపిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి పురాణాస్, పురాణాస్. అంటే ఇప్పుడు భగవద్గీత చదివినా, ఈ రామాయణ మహాభారతం చదివినా, ఈ పురాణాస్ చదివినా ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది హిందూయిజం. దీంట్లో అనదర్ రిలీజన్ గురించి ఉంటుందా? ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది హిందూయిజం, ఓకేనా. రిలీజన్ టెక్స్ట్ లో భగవద్గీత, ఎపిక్స్ అండ్ ఆల్సో పురాణాస్, ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది హిందూయిజం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు బుద్ధిజం అని పెట్టండి. బుద్ధిజం టెక్స్ట్, బుద్ధిజం టెక్స్ట్, బౌద్ధ మత గ్రంథాలు తెలుగులో. బుద్ధిజం టెక్స్ట్ అంటే బౌద్ధ మత గ్రంథాలు అని రాసుకోండి. బుద్ధిజం టెక్స్ట్, బౌద్ధ మత గ్రంథాలు, ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది బుద్ధిజం. ఆ పాయింట్ మాత్రం మీ మైండ్లో రావాలమ్మా. ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది బుద్ధిజం అంటే ఓన్లీ బుద్ధిజానికి మాత్రం ఇక్కడ ప్రయారిటీ ఇస్తుంది. ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది బుద్ధిజం అని రాసుకోండి ఫస్ట్ పాయింట్. ఓన్లీ బౌద్ధ మతానికి మాత్రమే ఇక్కడ ప్రయారిటీ అనేది ఉంటుంది బుద్ధిజం టెక్స్ట్లో. మరి ఏమున్నాయి సార్ బుద్ధిజంలోని మనకి టెక్స్ట్ అంటే, వన్ ఈజ్ హోలీ టెక్స్ట్ ఆఫ్ ది బుద్ధిజం. హోలీ టెక్స్ట్ ఏంటి బుద్ధిజంలోని? వీసా అని రాసుకోండి. వీసా కోడ్ అది సింపుల్గా. ఏంటి సార్ అంటే వినయ, సుత్త, అభిధమ్మ. హోలీ టెక్స్ట్ అంటే పవిత్ర పుస్తకాల కింద పిలుస్తారు వీటిని. హోలీ టెక్స్ట్ ఆఫ్ ది బుద్ధిజంలో వినయ, వినయ, ఎస్ అంటే సుత్త, ఏ అంటే అభిధమ్మ. వినయ, సుత్త, అభిధమ్మ. హోలీ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం వినయ, సుత్త, అభిధమ్మ. ఇవి మనకి అంటే హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాను, క్రిస్టియన్స్కి బైబిల్. అలాగో ఈ యొక్క బుద్ధిజంలో హోలీ టెక్స్ట్ అనేది విఎస్ఏ వినయ, సుత్త, అభిధమ్మ అంటారు. వీటిలో ఏమని పిలుస్తారంటే త్రిపీటకాలు అని పిలుస్తారు. త్రిపీటకాస్, త్రిపీటకాస్ అని పిలుస్తారు. మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 అని పిలుస్తారు. త్రిపీటకాస్ అని అంటారు. ఇవే బుద్ధిజంలోని హోలీ టెక్స్ట్ కింద చెప్తారు, ఓకేనా. ఇంకేమైనా బుక్స్ ఉన్నాయంటే అశ్వఘోషుడు రాసిన బుద్ధ చరిత. అశ్వఘోషుడు ఆథర్ ఎవరు? అశ్వఘోష. అశ్వఘోష రిటర్న్ బై బుద్ధ చరిత. అశ్వఘోషుడు రాసిన బుద్ధ చరిత, బుద్ధుడి యొక్క హిస్టరీ అమ్మ బుద్ధ చరిత అంటే. అశ్వఘోషుడు రాసిన బుద్ధ చరిత అండ్ ఆల్సో ఇంకా ఏమైనా ఉన్నాయంటే జాతక స్టోరీస్. జాతక కథలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో జాతక, జాతక స్టోరీస్. జాతక స్టోరీస్ అంటే జాతక కథలు. ఇవి మనకి ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ది బుద్ధిజం. బుద్ధిజానికి మాత్రమే ప్రాతిపదిక. ఇక్కడ మీరు వినయ, సుత్త, అభిధమ్మ పీఠకాలు రిఫర్ చేసిన బుద్ధిజం గురించే చెప్తుంది. అశ్వఘోషుడు రాసిన బుద్ధ చరిత, బుద్ధ చరిత అంటే బుద్ధుడి యొక్క హిస్టరీ, ఇది బుద్ధిజం గురించే చెప్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జాతక స్టోరీస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ జాతక స్టోరీస్ అంటే బుద్ధుడి యొక్క బర్త్ నుంచి డెత్ వరకు మొత్తం 500 స్టోరీస్ ఉంటాయి. వాటిలో జాతక స్టోరీస్ అని చెప్పేసి అంటారు. ఎగ్జామ్లో ఒకసారి క్వశ్చన్ ఏమడిగాడు తెలుసా? బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర గురించి వివరించే గ్రంథం ఏదని అడిగాడు. త్రిపీటకాలు, అశ్వఘోషుడు రాసిన బుద్ధ చరిత, జాతక కథలు అని చెప్పేసి ఒక 4 టెక్స్టులు అడిగాడు. దాంట్లో ఏది బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తుంది అన్నాడు. అందరూ బుద్ధ చరిత్ర అని రాశారు, కానీ జాతక కథలు అనేవి బుద్ధుడి యొక్క పుట్టుక నుంచి చచ్చిపోయినంత వరకు చెప్తుంది, ఓకేనా.
ఇవి బుద్ధిజానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్ వచ్చేసి జైనిజానికి సంబంధించినవి. జైనిజం టెక్స్ట్. జైనిజం టెక్స్ట్, జైనిజానికి సంబంధించిన గ్రంథాలు. జైనిజం టెక్స్ట్. జైనిజం యొక్క సంబంధించిన జైనిజం టెక్స్ట్. మరి ఈ జైనిజానికి సంబంధించిన హోలీ బుక్స్ ఏమంటారు? అంగాస్ అని పిలుస్తారు. అంగాస్. జైనిజానికి సంబంధించిన పవిత్రమైన పుస్తకాలని ఏమని పిలుస్తారంటే అంగాస్ అని పిలుస్తారు. మొత్తం ఎన్ని అంగాలు ఉన్నాయి? 12 అంగాస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? జైనిజానికి సంబంధించిన హోలీ పుస్తకాలను ఏమంటారు సార్ అంటే అంగాస్ అంటారు. ఎన్ని అంగాలు ఉన్నాయంటే 12 అంగాలు ఉన్నాయి. యాక్చువల్గా 24 ఉండే, ఒక 12 కాలిపోతాయి. ఆ మిగిలిన 12 ఈ యొక్క జైనిజానికి సంబంధించిన హోలీ బుక్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమున్నాయి సార్ అంటే జైన మతాన్ని గురించి చెప్పేవంటే హేమచంద్ర సూరి రాసిన పరశిష్ట పర్వాన్. హేమచంద్ర సూరి, హేమచంద్ర సూరి, హేమచంద్ర సూరి రాసిన పరశిష్ట పర్వాన్. పరశిష్ట పర్వాన్. హేమచంద్ర సూరి రాసిన పరశిష్ట పర్వాన్. దిస్ ఈజ్ ఆల్సో బుక్ వాజ్ ప్రయారిటీ ఆఫ్ ది బుద్ధిజం. ఈ బుక్ కూడా మనం బుద్ధిజం యొక్క ప్రయారిటీనే చెప్తారు. దీంట్లోనే రాశాడమ్మా ఏమని, మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖన రథాన్ని ఆచరించి చనిపోయాడని చెప్పేసి ఈ బుక్ లోనే అడిగారు మనకు ఒకసారి ఎగ్జామ్ లో క్వశ్చన్. మౌర్య చంద్రగుప్తుడు తన యొక్క చివరి రోజుల్లో సల్లేఖన రథాన్ని, సల్లేఖన రథం అంటే ఏమీ లేదు, బుద్ధిజం జైనిజంలో మోక్షం కలగాలంటే చివరి రోజులో ఆ రథాన్ని ఆచరించాలి. అంటే సింపుల్ గా మీ భాషలో చెప్పాలంటే ఫాస్టింగ్ అంటారు కదా, అలాగా చచ్చిపోయినంత వరకు ఫాస్టింగ్ ఉండాలి. దాన్నే సల్లేఖన రథం అంటారు. తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫాస్టింగ్ అంటారు. తెలుగులో చెప్పాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేయడాన్ని సల్లేఖన వ్రతం అని చెప్పేసి అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి జైన కల్ప వృక్ష. జైన కల్ప వృక్ష. నెక్స్ట్ వన్ ఏంటంటే జైన కల్పవృక్ష. అవి బుక్స్ అమ్మా. జైన కల్పవృక్ష అనేది బుక్స్. దీన్ని ఎవరు రాశారంటే జైన్ పోయిట్స్ రాశారు. జైన కవులు రాశారు. జైన్ పోయిట్స్, జైన మతానికి సంబంధించిన కొంతమంది కవులు రాశారు జైన కల్పవృక్ష. మరి దీన్ని ఎవరు రాశారంటే జైన మతానికి సంబంధించిన కొంతమంది కవులు రాశారు ఈ యొక్క జైన కల్పవృక్ష. జైన కల్పవృక్ష అనే దాన్ని ఎవరు రాశారంటే జైన మతానికి సంబంధించిన కొంతమంది పోయిట్స్, కవులు రాశారు. ఇది లైక్ ఏమంటారంటే రిలీజియన్ టెక్స్ట్ అని చెప్పేసి మాట్లాడంటే ఓన్లీ మతానికి మాత్రం ఇక్కడ ప్రయారిటీ అనేది ఇస్తున్నాయి. ఇట్లే మనం రిలీజియన్ టెక్స్ట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అంటే లిటరసీ సోర్సెస్లో మనం సెక్యులర్ టెక్స్ట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క రిలీజియన్ టెక్స్ట్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? ఫారిన్ టెక్స్ట్ గురించి కూడా మనం మాట్లాడాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అలిఖిత ఆధారాలు. అలిఖిత, ఇల్లిటరసీ సోర్సెస్ అని పెట్టండి. అలిఖిత ఆధారాలు, ఇల్లిటరసీ సోర్సెస్ అని పెట్టండి. అలిఖిత ఆధారాలు అంటే ఇల్లిటరసీ సోర్సెస్ అని చెప్పేసి మాట్లాడుతాం. అలిఖిత ఆధారాలు, ఇల్లిటరసీ సోర్సెస్. ఓకేనా? మరి ఈ అలిఖిత ఆధారాలు ఏమొస్తాయంటే వన్ ఈజ్ ఇన్స్క్రిప్షన్స్. ఈ అలిఖిత ఆధారాలు ఇల్లిటరసీ సోర్సెస్లో ఏమొస్తాయంటే వన్ ఈజ్ ఇన్స్క్రిప్షన్స్, తెలుగులో శాసనాలు అని చెప్పేసి పిలుస్తారు. సెకండ్ వన్ ఈజ్ కాయిన్స్. అంటే నాణాలు అని పిలుస్తారు. నాణాలు. థర్డ్ వన్ ఈజ్ మాన్యుమెంట్స్. ఏంటంటే మాన్యుమెంట్స్ అని చెప్పేసి మాట్లాడతారు. మాన్యుమెంట్స్ అంటే ఏంటంటే కట్టడాలు అని చెప్పేసి అంటారు. మాన్యుమెంట్స్ ఏంటి సార్ అంటే కట్టడాలు. ఇవి మనకి అలిఖిత ఆధారాల కింద చెప్తారు. వన్ ఈజ్ ఇన్స్క్రిప్షన్, శాసనాలు. సెకండ్ వన్ ఈజ్ కాయిన్స్. థర్డ్ వన్ ఈజ్ కట్టడాలు. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్ చెప్పాను కదా, ఇన్స్క్రిప్షన్ అని పెట్టేసి హెడ్డింగ్ పెట్టండి. ఇన్స్క్రిప్షన్స్.
ఇన్స్క్రిప్షన్స్. ఓకేనా. మరి ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడితే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ. శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తారు. ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అని పిలుస్తారు. ఓకేనా. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు. మరి ఆ కింద ఇంకో పాయింట్ కూడా రాసుకోండి. మరి స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఆన్ చూడండి, శాసనాల మీద ఉన్న బొమ్మలను, స్క్రిప్టులను, అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్సో ఈ యొక్క చూడండి శాసనాల మీద ఉన్న చూడమ్మా శాసనాల మీద ఉన్న బొమ్మలను లిపులను ఓకేనా. చూడండి ఇన్స్క్రిప్షన్ మీద ఉన్న ఈ యొక్క లైక్ ఏంటంటే సింబల్స్ అవ్వచ్చు, లేకపోతే యొక్క స్క్రిప్ట్లు అవ్వచ్చు, వీటిని స్టడీ చేస్తే ఏమంటారంటే పాలియోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు. పాలియోగ్రఫీ. శాసనాల మీద ఉన్న బొమ్మలను, లిపులను అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే పాలియోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు. పాలియోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు. శాసనాల మీద ఉన్న బొమ్మలను, లిపులను అధ్యయనం చేయడాన్ని పాలియోగ్రఫీ అని చెప్పేసి అంటారు. ఓకేనా. మరి ఈ ఇన్స్క్రిప్షన్స్ మళ్ళీ ఎన్ని రకాలు? ఇందాకే మీకు చెప్పా స్టార్టింగ్ లోనే, ఇన్స్క్రిప్షన్ వాజ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types అండ్ రైట్. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎన్ని రకాలంటే మొత్తం 4 రకాలని చెప్పేసి మాట్లాడుతాం. ఇన్స్క్రిప్షన్స్ వాజ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types అని చెప్పేసుకుంటున్నా. మరి ఏంటి సార్ ఆ 4 types అంటే, 1 is రాజాజ్ఞ శాసనాలు. రాజాజ్ఞ అంటే రాజు అనేవాడు ఆజ్ఞాపిస్తే, అంటే కింగ్ యొక్క ఆర్డర్ మేరకు వేసే శాసనాలనే రాజాజ్ఞ శాసనాలు అంటారు. సింపుల్ గా రాసుకోండి, అంటే ఇంగ్లీష్లో ఇవ్వండి రాక్ ఎడిట్స్ అని రాసుకోండి. రాక్ ఎడిట్స్ అని పిలుస్తారు. రాజాజ్ఞ శాసనాలు అంటే రాక్ ఎడిట్స్ అని రాసుకోండి. రాజు ఆజ్ఞాపించిన తర్వాత వేసే శాసనాలు రాజాజ్ఞ శాసనాలు అంటారు. అంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే అశోక ఆల్ ఇన్స్క్రిప్షన్స్, అశోకుని యొక్క అన్ని శిలా శాసనాలు కూడా రాజాజ్ఞ శాసనాలు అంటారు. అంటే అశోకుడు చెప్తేనే ఈ యొక్క అన్ని ఇన్స్క్రిప్షన్స్ అనే దాన్ని వేయడం అనేది జరిగింది. రాజు ఆజ్ఞాపించిన తర్వాత వేసిన శాసనాలని రాజాజ్ఞ శాసనాలు అని చెప్పేసి అంటారు. ఫస్ట్. మరి సెకండ్ వన్ ఏంటంటే మనకి డొనేటివ్, అంటే దాన శాసనాలు అని చెప్పేసి అంటారు. డొనేటివ్ ఇన్స్క్రిప్షన్స్, దాన శాసనాలు. డొనేటివ్ ఇన్స్క్రిప్షన్స్ అంటే మనకి దాన శాసనాలు అంటారు. ఇప్పుడు ఎవరైనా రాజు కానీ, ఎవరైనా రాణి కానీ, లేకపోతే ఎవరైనా పండితులు కానీ ఏదైనా దానం చేసినట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్స్క్రిప్షన్ వేయించుకుంటారు. ఓకేనా. అలా ఎవరైనా సరే డొనేట్ చేస్తే వాళ్ళ పేరు మీదుగా ఒక ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని వేయించుకోవడం జరుగుతుంది. దాన్ని దాన శాసనాలు చెప్పేసి అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ టైప్ వచ్చేసి ప్రశస్తి శాసనాలు అంటారు. ప్రశస్తి ఇగోండి ప్రశస్తి శాసనాలు అంటే అక్కడ మీరు సింపుల్ గా రాసుకోవచ్చు. ఇది ప్రశస్తి అంటే సింపుల్ గా గ్రేట్నెస్, గొప్పతనం గురించి చెప్పే శాసనాలని ప్రశస్తి శాసనాలు అని పిలుస్తారు. ఓకేనా. ప్రశస్తి శాసనాలు అంటే ఏంటంటే గ్రేట్నెస్, గొప్పతనం గురించి ఎవరైనా పొగుడుతూ కానీ, ఎవరైనా యొక్క గొప్పతనం గురించి కానీ. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఏంటి, సముద్రగుప్త అని చెప్పుకున్నాం. సముద్రగుప్త. మరి ఈ సముద్రగుప్తుని పొగుడుతూ
అంటే సముద్రగుప్తుని పొగుడుతూ తన యొక్క ఆర్మీ కమాండర్ అయిన హరిసేనుడు అనేవాడు అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ వేయించాడు. అంటే అతను పొగుడుతూనే వేశాడు కదా, తిడుతూ వేశాడా ఏంది? వాని యొక్క గొప్పతనం, సముద్రగుప్తుని యొక్క గొప్పతనం గురించి తన యొక్క ఆర్మీ కమాండర్ అయిన హరిసేనుడు, చూడమ్మా, సముద్రగుప్తుడి యొక్క ఆర్మీ కమాండర్ అయిన హరిసేనుడు అనేవాడు అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ వేయించాడు. అంటే సముద్రగుప్తుడు ఇంత గొప్పవాడు, ఇన్ని విజయాలు చేశాడు, ఇన్ని విజయాల్లో రాజ్యాలను ఆక్రమించాడని చెప్పేసి ఆయన పొగుడుతూ, ప్రశస్తి మీన్స్ పొగడ్తా, ప్రశస్తి అంటే మీనింగ్ ఏంటంటే పొగడ్తా లేదా గ్రేట్నెస్ లేదా గొప్పతనం అని చెప్పేసి. అంటే ఒక రాజును పొగుడుతూ మనకి ఏమైనా ఇన్స్క్రిప్షన్ చేశారనుకో దాన్ని ప్రశస్తి శాసనాలు అని చెప్పేసి అంటారు. అలా సముద్రగుప్తుడి గురించి పొగుడుతూ తన యొక్క ఆర్మీ కమాండర్ అయిన హరిసేనుడు అనేవాడు అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ వేయించాడు. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని వేయించాడు. నెక్స్ట్ ఇంకోటి కూడా రాసుకోండి, దీంట్లోనే ఎగ్జాంపుల్ కింద మీరు ఏమని రాస్తారంటే, మనకి సెకండ్ పులకేసి ఈ సెకండ్ పులకేసి యొక్క గ్రేట్నెస్ ని పొగుడుతూ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని వేయించారు. అంటే ఈయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని మనకు వేయించడం అనేది జరిగింది. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని ఎవరు సార్ వేయించారంటే, దీన్ని హరిసేనుడు వేయిస్తే దీన్ని మనకి రవికీర్తి అనేవాడు వేయించాడు. లేదు ఇంకా మాకు కావాలి సార్ అంటే, మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు కదా, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ వాళ్ళ మదర్ అయిన గౌతమి బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేయించింది. అదైనా పర్లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క గ్రేట్నెస్ మాత్రమే అక్కడ కనబడుతుంది మనకి, అంటే వాళ్ళ యొక్క గొప్పతనం మాత్రమే ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఐడియా ఉంది మీ అందరికి? సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? ప్లేయింగ్ ఇట్ మై వే. సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ప్లేయింగ్ ఇట్ మై వే. మరి ఆ బుక్ చదివితే మీకు ఏం వస్తుంది, అది ఏం అర్థమవుతుంది? సచిన్ టెండూల్కర్ ఎట్లా స్ట్రగుల్ అయ్యాడు, ఎట్లా సక్సెస్ అయ్యాడు, ఎట్లా ఈ యొక్క క్రికెట్కి గాడ్ అయ్యాడు అని చెప్పేసి దాని గురించి తెలుస్తుంది. అర్థమవుతుందా? సేమ్ ఇక్కడ కూడా ఈ యొక్క అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని రిఫర్ చేస్తే సముద్రగుప్తుడి యొక్క గ్రేట్నెస్ మాత్రమే తెలుస్తుంది, ఆయన చేసిన యుద్ధాలు, ఆయన యొక్క విక్టరీస్. ఈ పులకేసి గురించి మీకు తెలియాలంటే ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, దీన్ని రెఫర్ చేస్తే ఓన్లీ సెకండ్ పులకేసి యొక్క విక్టరీస్ గురించి చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే డెడికేటు లేదా అంకిత శాసనాలు అని చెప్పేసి అంటారు. అంకిత శాసనాలు, ఓకేనా? ఇది ఎవరైనా వేయించవచ్చమ్మా. ఈ శాసనాల్ని పర్టికులర్గా ఇలా చేయాలి అలా ఏం లేదు, ఎవరైనా ఈ శాసనాలు వేయించవచ్చు, అంకిత శాసనాలు. ఓకేనా? రాజాజ్ఞ శాసనాలు, దాన శాసనాలు, ప్రశస్తి శాసనాలు అండ్ ఆల్సో అంకిత శాసనాలు. ఓకేనా? ఇవి మనకి శాసనాల్లో రకాలు అండ్ ఆల్సో శాసనాల గురించి.